సార్వత్రిక ఎన్నికల ఘట్టం తుది అంకానికి చేరింది. 2 నెలలుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ రేపు జరిగే 7వ దశ పోలింగ్తో పూర్తి కానుంది. 7 రాష్ట్రాల్లోని 57 లోక్సభ సీట్లకు తుది దశలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 904 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. 7వ దశలో యూపీలో 13 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీహార్లో 8, పశ్చిమ బెంగాల్లో 9, జార్ఖండ్లో 3, పంజాబ్లో 13, హిమాచల్ ప్రదేశ్ 4, ఒడిశా 6 లోక్సభ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అటు కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్కు ఈ విడతలోనే ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. రేపు జరిగే ఎన్నికలతో దేశవ్యాప్తంగా 543 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. ఇందులో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ స్థానం ఏకగ్రీవం కావడంతో 542 లోక్సభ సీట్ల ఫలితాలను జూన్ 4న ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. మొత్తంగా ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ శనివారంతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. ఏప్రిల్ 19వ తేదీన ప్రారంభమైన మొదటి దశ పోలింగ్ జూన్ 1న జరిగే 7వ విడత పోలింగ్తో మొత్తం 542 స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి లోక్సభ స్థానంపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. మోదీ ఇక్కడి నుంచి 3వసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇది కాకుండా బీజేపీకి చెందిన సినీ నటి కంగనా రనౌత్, కాంగ్రెస్ నుంచి విక్రమాదిత్య సింగ్ తుది దశ బరిలో ఉన్నారు. ఇక గోరఖ్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి రవికిషన్, సమాజ్వాదీ అభ్యర్థి కాజల్ నిషాద్ మధ్య పోటీ నెలకొంది. అమీన్పూర్ నుంచి బీజేపీ తరపున అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ తరపున సత్యపాల్ సింగ్ రైజాదా బరిలో ఉన్నారు. ఇక డైమండ్ హార్బర్ నుంచి టీఎంసీ అభ్యర్థి అభిషేక్ బెనర్జీ, బీజేపీ అభ్యర్థి అభిజిత్ దాస్ మధ్య పోటీ నెలకొంది. బీహార్లోని పాటలిపుత్ర స్థానం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి పోటీ చేస్తున్నారు.